హాయ్ ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు దేవుని వాగ్దానము రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 18వ వచనము. నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. ఆమెన్. హల్లెలూయా. ప్రియమైన సహోదరి సహోదరుడా, దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ఏంటంటే, మన తండ్రి అయిన అబ్రహాము దేవుడు తన కుమారునిస్తానని వాగ్దానం చేసినప్పుడు, తన సంతానాన్ని ఆకాశ నక్షత్రముల వలె విస్తరింపజేస్తానని చెప్పినప్పుడు అబ్రహాము ఆ మాటను నమ్మాడు. దాదాపు 25 సంవత్సరాలు ఆ ఒక వాగ్దానం ఒక నెరవేర్పు కొరకు ఆయన వేచి చూశాడు. దేవుడు వాగ్దానం చేశాడు, ఆయన నమ్మదగినవాడు, ఆయన తప్పకుండా వాగ్దానాన్ని నెరవేరుస్తాడని తన విశ్వాసంలో బలహీనుడు కాక, వారి వయస్సు అయిపోతున్నప్పటికీ, వారి వృద్ధులైపోతున్నప్పటికీ, చారకు కుమారుని కనడానికి బలము, వయస్సు పూర్తిగా అయిపోయినప్పటికీ కూడా ఆయన దేవుడు చేయగలడు, దేవుడు మార్చగలడు, దేవుడు అతీతుడు, అసాధ్యుడు, ఆయన ఉన్నది లేనట్టుగాను, లేనిది ఉన్నట్టుగాను, ఏమీ లేనప్పుడు సమస్తం అక్కడ ఉన్నట్టుగాను పిలిచే దేవుడని, సమస్తమును చేయగలిగిన సమర్థుడని ఆయన నమ్మి, అవునండి, వారి వృద్ధాప్యమందు ఇస్సాకును కుమారునిగా వారు పొందుకున్నారు. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఇది రోజు నీ జీవితంలో కూడా ఆలస్యం అవుటను బట్టి కృంగిపోతున్నావా? ఆలస్యం అవుటను బట్టి నిరీక్షణను కోల్పోతున్నావా? దేవుని కార్యంలో ఆలస్యం అవుటను బట్టి వేసారిపోతున్నావా? వెనుతిరిగి చూస్తున్నావా? విశ్వాసంలో సన్నగిల్లిపోతున్నావా? మన పితరుడైన అబ్రహాము విశ్వాసంలో సన్నగిల్లిపోక, బలహీనుడు కాక, దేవుడు చేయగలడని నమ్మి దేవుని వాగ్దానాన్ని పొందుకున్నాడు. అసాధ్యమైన కార్యాన్ని కూడా దేవుడు సాధ్యముగా ఆయన జీవితంలో చేశాడు. కాబట్టి ఈరోజు అదే దేవుడు సజీవుడైనాడు. నీ జీవితంలో నువ్వు కనిపెడుతున్న అద్భుతమును ఆయన నీకు త్వరగా చేయబోతున్నాడు. ప్రభువుటి కృప మనందరికీ దయచేయును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యు ఆల్.